11 ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ని ప్రెస్ చేయండి. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల వాతావరణం మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల తర్వాత ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ నగారం అవ్వబోతోంది. దానిలో భాగంగా హైదరాబాద్కి నగర శివారులో ఉన్నటువంటి నాగారం కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇంతకుముందు మేజర్ పంచాయతీ ఉన్నటువంటి నాగారం, రాంపల్లి గ్రామం రెండూ కలిసి కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడింది. కొత్త మున్సిపాలిటీ ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఎలా ఉందనే దాని మీద R11 ఛానల్ ఇక్కడ స్థానిక పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎక్స్-జెడ్పీటీసీ రామరెడ్డి గారి కుమారుడు ముప్పు శ్రీనివాసరెడ్డి గారితో మనం ఉన్నాము. అక్కడ పరిస్థితులు ఏంటి అని ఆయన అడిగి తెలుసుకున్నాం. ముప్పు శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎలా ముందుకెళ్ళబోతుంది? మా కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ చాలా బలంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలు టీఆర్ఎస్ వాళ్ళు తీర్చలేకపోతున్నారు కాబట్టి మా పార్టీ మీద ప్రజలకు చాలా నమ్మకం ఉంది. వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారని మాకు ఆశిస్తానండి. ఇంకా మాకు ఇక్కడ నీటి సమస్య వల్ల మేము 108 కాలనీలు కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పాలకవర్గం పైన మేము వ్యతిరేకంగా ఉన్నామండి. మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మా ఫాదర్ ఇక్కడ స్థానికంగా మాజీ జెడ్పీటీసీ అండి. మా ఫాదర్ ఒక మినిస్టర్ పైన చేసిండే ఆ రోజు. అప్పుడు మా ఫాదర్ చాలా అభివృద్ధి చేసిండ్రు, చాలా పనులు అయినాయి. మా ఫాదర్ అప్పుడు టీడీపీలో ఉండే, ఇప్పుడు మేము కాంగ్రెస్లోకి వచ్చాము. ఇప్పుడు పరిస్థితులు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఈ స్థానిక సమస్యల పైన పట్టించుకోకపోవడంతో నాకు రాజకీయాలకు రావాలని ఇంట్రెస్ట్తో నేను రాజకీయాలకు రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మా ఊర్లో నీటి సమస్య తీవ్రంగా ఉందండి. దానిపైన మేము ఇప్పుడు 108 కాలనీలు కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఈ సమస్యలు తీర్చడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. మీరు నీటి సమస్యని ప్రధానంగా తీసుకున్నారు కదా, నీటి సమస్య ఉందని గుర్తించిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారు? అంటే మీరు ఇటీవల ధర్నా కానీ ఇవన్నీ మాట్లాడి చేస్తారు. దానిలో భాగంగా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమనిపించింది? మేము స్టార్ట్ చేసేటప్పుడు ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని ఆలోచించి మేము అందరం 108 కాలనీస్ ప్రెసిడెంట్స్ కానీ సెక్రటరీస్ కానీ అందరం సెక్రటరీ కానీ అందరం కలిసి ఒక ఏకతాటిపై వచ్చి సమస్య తీర్చిద్దామని చెప్పేసి ధర్నా చేయడం జరిగిందండి. మనము జర్మనీలో ఇచ్చాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు, మన గ్రామ పంచాయతీ పాలకవర్గం చూసాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు, దీనివల్ల మీరు పట్టించుకోవట్లేదని మేము ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో మేమే ఈ సమస్య తీర్చామని వాటర్ ట్యాంకర్స్ మేము మా సొంత డబ్బులతో వాటర్ ట్యాంకర్స్ అప్లై చేయడం జరుగుతుందండి ప్రజలకి. వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువ సమస్య ఉందో ఒక్కొక్కరు పంపిస్తున్నామండి. వాళ్ళు మాకు కాల్ వస్తున్నాయి, ఆ కాల్ ఎవరు కాల్ చేస్తే వాళ్ళకు స్పందించి వాళ్ళకి వాటర్ ట్యాంకర్ పంపించడం జరుగుతుందండి. అంటే మీతో పాటు జేఏసీగా కొంతమంది నాయకులు అంటే పార్టీల నాయకులు ఏర్పడారు. అంటే ఈ అంతటిని జేఏసీగా ఏర్పడటానికి కానీ జేఏసీగా ఏర్పడిన తర్వాత నీటి సమస్య మీద పోరాడటానికి కానీ మీరు ఎలాంటి కార్యాచరణ చేశారు? ఎలా మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రజలు అందరూ ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి మేమేం చేసామంటే అందరి దగ్గరికి వెళ్ళి కలిసి వీళ్ళు సమస్య ఉంది కదా మనం అందరం కలుస్తామన్నా వాళ్ళు మన మాట వింటారు, మనందరం ఒకటైతే వాళ్ళు కొంచెం భయపడతారు అన్న ఆలోచన మీద నేనేం చేశానంటే అందరి దగ్గరికి వెళ్ళి కలిసి అందరం ఏకతాటిపై తీసుకొచ్చి ఈరోజు ఇలా జేఏసీగా ఫామ్ చేసి ఇలా పోరాడడం జరుగుతుందండి. విద్యాభ్యాసం నేను ఎంఎస్సి కంప్యూటర్ నెట్వర్కింగ్ లండన్లో చేశానండి. లండన్లో చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను బిజినెస్ చేసుకుంటున్నాను, పర్సనల్ బిజినెస్ చేసుకుంటున్నాను. అట్లాగే మీరు ఎంఎస్సి లండన్లో చేస్తున్నారు, మీ ఫాదర్ ఇక్కడ రాజకీయంగా ఎక్స్-జెడ్పీటీసీ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారం వైపు వెళ్ళిపోకుండా అంటే మీరు యువతగా ఉండి ఒక బిజినెస్ మోటివేషన్లోకి వెళ్ళిపోకుండా రాజకీయాల వైపు వచ్చారు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? రాజకీయాలు ఎట్లా ఉంది అనిపిస్తుంది? మాది రాజకీయంగా ఎప్పటి నుంచి ఉన్న ఫ్యామిలీ కాబట్టి నాకు ఇక్కడ సమస్యలు ఏందో, నేను ఇక్కడ పుట్టి పెరిగినా కాబట్టి ఇక్కడ సమస్యలు ఏదో నాకు అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏదో వాళ్ళ కోరికలు ఏదో అని నాకు తెలుసు కాబట్టి దానివల్ల నేను రాజకీయంగా రావాల్సి వస్తుందండి. వాళ్ళ సమస్యలు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, ఇలా ప్రాబ్లం ఉందన్న మాకు మీరు వచ్చి మీరు ఉంటే బాగుంటుండే డాడీ ఇన్ని రోజులు ఉన్నారు, మీరు ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది, మీరు రండి రాజకీయాలకు నన్ను వచ్చి కోరడం జరిగింది. దానివల్ల నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పుడు నీటి సమస్యతో పాటు ఇంకా ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి నాగారం సంబంధించి మున్సిపాలిటీ సంబంధించి? ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి. ఫస్ట్ మెయిన్గా దోమల సమస్య ఉందండి. ఇక్కడ దగ్గరలో డంపింగ్ యార్డ్ ఉంది.
ఆ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ దోమలు సాయంత్రం అయితే చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మా పాలకవర్గం ఇది కూడా చెప్పడం జరిగింది, దోమల సమస్య ఉంది, ఒకటి మస్కిటో ఏర్పాటు చేసి మీరు ఈ దోమల సమస్య నుంచి మాకు విముక్తి కలిగించాలని మేము కోరితే వాళ్ళు దానికి కూడా స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు. నాగారం అంటే అభివృద్ధి, గత పాలకుల అభివృద్ధి మీరు చూసే ఉంటారు. అంటే ఆ టైంలో అభివృద్ధి ఏం జరగలేదంటున్నా. మీరు ఇప్పుడు ఇంత సమస్యలు ఏమైనా ఉన్నాయని మీరు చెప్తున్నారు. తాగునీటి సమస్య ఉందంటున్నారు, దోమల సమస్య ఉందంటున్నారు. అంటే ఈ సమస్యలు గత పాలకులో తీర్చలేదంటారా? అభివృద్ధి పరంగా ఎట్లా ఉంది? అభివృద్ధి పరంగా నాగారంలో ఏం అభివృద్ధి చెందట్లేదండి. ఎందుకంటే అభివృద్ధి ఆల్రెడీ ముందు పాలకవర్గం ముందు డిప్యూటీస్ ఉన్నప్పుడే అంత అభివృద్ధి ఆల్రెడీ జరిగే ఉంది. మాజీ ఎమ్మెల్యే కిచెనగర్ లక్ష్మారెడ్డి వల్లనే ఇక్కడ చాలా రోడ్లు వచ్చినాయి, నీటి సమస్య తీరింది, మంచినీటి ఆయననే అందించాడు. ఇప్పుడు వీళ్ళు చేసిన అభివృద్ధి అయితే శూన్యమని. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లో, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కావాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి అని. మీ వైపు ప్రజలు అంటే ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ వైపే ప్రజలు ఎక్కువగా ఉన్నారనేది తెలుస్తుంది. మీరు జేఏసీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్కి మళ్ళీ అవకాశం మున్సిపాలిటీలో వచ్చే అవకాశం ఉందంటారా? ఇక్కడ 70% కాంగ్రెస్కి అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ సమస్యలని ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చమని ప్రజలు గ్రామ పంచాయతీ వైపు వెళ్తుంటే వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళంతా వాళ్ళు మా దగ్గరకు వచ్చి అన్న మీరు ముంగటనే నడిపేయండి, ఇక్కడ కాంగ్రెసే గట్టిగా ఉంది, శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి చాలా ఓట్లు పడ్డాయి, మీరు కొంచెం ముందు నడిపిస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా మున్సిపాలిటీ కైవసం తీసుకుంటుందని అందరూ కోరుకుంటున్నారు. మున్సిపల్లో పోటీ చేయాలనుకుంటున్నారు అంటే కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారా, చైర్మన్ అభ్యర్థిగా ఆలోచన? అది రిజర్వేషన్ బట్టి ఆలోచన చేద్దామండి. దేవుడు అవకాశం కలిగిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. అలాగే మీరు చేసే కొన్ని సేవా కార్యక్రమాలు అంటే రాజకీయాలకు అతీతంగా సోషల్ సర్వీస్ చేశాను, దానికి సంబంధించిన నేను నా ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక ఫౌండేషన్కి డొనేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని తినడం కూడా జరుగుతుంటుంది. నేను సామాజిక సేవ నాకు చాలా ఇష్టం ఉంది. దానివల్ల కూడా నేను రాజకీయం రావడానికి నాకు ఇష్టపడుతున్నాను. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు అంటే ఓటర్లు ఎక్కువగా ప్రలోభాలకు గురయ్యి ఓటు వేస్తున్నారు అనేది కొంత ఇది ఉంది. దాన్ని మీరు అంటే ఒక యూత్గా ఒక ఐకాన్గా ఉండాలి అంటే ఇలాంటి మార్పులు ఏదైనా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఉన్న అభివృద్ధిని చూసి కానీ మంచి వ్యక్తులను చూసి కానీ ఓటేసే పరిస్థితి తీసుకురావాలంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. మీరు అలాంటి ప్రయత్నం ఏదైనా చేసే నేను నాగారం ప్రజల్ని కోరేది ఒకటండి, ఒక్కరోజు డబ్బుపై ఆలోచించకండి. 5 ఏళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన కొత్త మున్సిపాలిటీ అవుతుంది. మనము డబ్బుగా ప్రలోభమై లేకపోతే మధ్యాహ్నంగా ప్రలోభమై ఓటేసినామనుకో 5 ఏళ్ళు మనం మళ్ళీ నరకంలో ఉండాల్సి వస్తుందండి. ఆలోచించి ఓటేయండి. డబ్బు గురించి ఆలోచించకండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. రాజకీయాల్లో మంచి మార్పులు రావాలంటే యువత రావాలి. దానిలో చదువుకున్న యువత రాజకీయాల్లో రావాలి. ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. ఎట్లా ఉంది యూత్ నుంచి మీకు సపోర్ట్ ఎట్లా ఉంది? అలాగే మీరు ఏదైనా సమస్య తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడి నుంచి యువత మీకు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా ఉంది? నాగారంలో చాలా మటుకు యువత మా వెనకలనే ఉన్నారండి. యువత మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇంకోటి నా సొంతంగా కూడా నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు యువత, వాళ్ళు కూడా ఆసక్తి చూపుతున్నారు రాజకీయాలు రావడానికి. ఇంకోటి యువత మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. R11 ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ని ప్రెస్ చేయండి.